ట్విన్స్ కూడా కావచ్చు, అది కూడా పేషెంట్కి మనం చెప్పాలి. వాళ్ళు నాకు ట్విన్స్ వద్దు, 20% ఛాన్స్ ఉంటుంది ఇద్దరు బేబీలు కావచ్చు అని. అట్లాంటిది ఛాన్స్ కొంతమంది చెప్తారు మాకు ఏజ్ ఎక్కువ ఉంది, అట్లా మేము చాలా భరించలేము ఆ ప్రెగ్నెన్సీ, అట్లా ఉంటే మళ్ళీ ఒకటే పెడతాం, ఒకటి క్వాలిటీ. కానీ వాళ్ళు పర్వాలేదు ట్విన్స్ కూడా అయితే మాకు పర్వాలేదు అని చెప్తే రెండు పెడతాము. అది నీకు కొంచెం దానికోసం మత్తు ఇస్తాను, 5 minutes కోసం మత్తు. డాక్టర్ నీకు మంచి మత్తు ఇస్తారు. లాస్ట్ టైం కూడా మత్తు నీకు మంచిగా ఉంది కదా, ఏం నీకు ప్రాబ్లం లేకుండా. అదే అట్లా ఇంకా సార్ మంచిగా ఉన్నారు మత్తు డాక్టర్ సార్. అవును, అదే కొంచెం ఇప్పుడు అది 2 minutes 3 minutes కోసమే. నీకు క్లీన్ చేసేసి ఆ క్యాథెటర్ ఒకటి ఉంటుంది, ఆ క్యాథెటర్ కి యూట్రస్ లో పెడతాం. అది కొంచెం వాళ్ళు తీసుకువచ్చి 30 seconds లోనే లోపల పెట్టేస్తాం, 30 seconds లో లోపల పెట్టేసేయాలి. ఎందుకంటే టెంపరేచర్ వేరీ కాకూడదు అనమాట. ఇప్పుడు నీకు ఇంక్యుబేటర్ లో బేబీస్ తీసుకొచ్చినారు కదా, అప్పుడు త్వరగా నేను పెట్టేసేయాలి. దానికోసం నీకు ముందు హిస్ట్రోస్కోపీ అని చేసుకున్నాను. హిస్ట్రోస్కోపీ అంటే తెలుసుకున్నాను ఎంత నీది క్యావిటీ ఎంత లాంగ్ ఉంది, పిల్లల సంచి ఎంత పెద్దగా ఉంది. హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. అది నీ బేబీస్ పెట్టే ముందు దాంట్లో మనం చేసేసి 1 నెల ముందు చేసినాం అనుకో, 2 నెలల ముందు, అప్పుడు మాకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా హిస్ట్రోస్కోపీలో కూడా ఎండోమెట్రియం అని ఉంటుంది చూడు, ఎక్కడ నీ బేబీ పెట్టాను అది కూడా మెజర్ చేసినాను. నీది 7.5 millimeters ఉంది, సో 8 millimeters 7 to 8 millimeters ఉంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది.